విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు. నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మొదట నిన్ను ఎవరూ పట్టించుకోరు. తర్వాత హేళన చేస్తారు. ఆ తర్వాత నీతో సంఘర్షిస్తారు. చివరికి నిన్ను మంచి ఉదాహరణగా తీసుకుంటారు. మనిషినైనా మనసునైనా గాయపరచకుండానే ఉండాలి. ఒక్కసారి గాయమైతే అది ఎంత మానినా ఆ మచ్చ లైఫ్ లాంగ్ పోదు. ప్రేమకు ఉండే వాల్యూ ఎంతంటే ఉన్నప్పుడు కనుక్కోలేనంత, లేనప్పుడు కొనుక్కోలేనంత. ఒక మనిషికి మనతో ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో ఆ క్షణమే మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. గింజ పట్టిన కంకి వంగుతుంది. జ్ఞానం కలిగిన మనిషి వినమ్రుడై ఉంటాడు. ఒక తండ్రికి తన కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా తిడుతూనే పెంచుకుంటాడు. ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. ఒక తండ్రికి తన కూతురు మీద ఎంత కోపం ఉన్నా ప్రేమగా పెంచుకుంటాడు. ఎందుకంటే అత్తవారి ఇంట్లో ప్రేమలే పంచాలి కనుక. 99 సార్లు మంచి చేసి ఒక్కసారి తప్పు చేసినా మొత్తం తప్పే అంటారు. ఒక్కసారి తప్పు చేసి 99 సార్లు మంచి చేసినా నమ్మరు, తప్పే అంటారు. ఈ సమాజం తప్పునే ఎక్కువగా చూస్తుంది. ఈ సొసైటీలో ఏ బంధమైనా విడిపోవడానికి ప్రధాన కారణం ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అని ఎవ్వరికి వారు అనుకోవడం. ఆడదాని మనసు విరిగిపోతే అతికించడానికి మగాడు లైఫ్ టైం సరిపోదు. ఆశలు పెంచుకోకండి, ఆనందాన్ని కోల్పోతారు. కలలు పెంచుకోకండి, కష్టాల్లో మిగిలిపోతారు. మంచి వాళ్ళ దగ్గర రాముడిలా ఉండాలి, చెడ్డ వాళ్ళ దగ్గర రావణాసురుడిలాగానే ఉండాలి. అప్పుడు బ్రతకడం సాధ్యం. నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదు. ఎదగాలని తపన ఉన్నవాడిని ఎవ్వడూ ఆపలేడు. టాలెంట్ ఉన్నవాడిని పాతాళంలో పాతేసిన వాడు చీల్చుకుంటూ పైకి వస్తాడు. ఎదుటి మనిషికి సహాయం చేసే గుణం లేకపోయినా పర్వాలేదు, కానీ మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకో, కానీ 10 మంది దగ్గర సహాయం పొందాలని కోరుకోకు. చేతిలోని డబ్బు, నోటి మాట ఆ రెండు విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. నీకు ఇష్టమైన వారి కోసం ఓడిపోవడం అనేది నీకు ఓటమి అనిపించుకోదు. అది కూడా నీ గెలిపే అవుతుంది. ఎందుకంటే గెలిచేది మనకి ఇష్టమైన వాళ్ళు కాబట్టి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది అసహించుకునేది కేవలం నిజం మాట్లాడేవారిని. మీరు కోరుకున్నది వచ్చి మీ ఒడిలో పడిపోదు, మీరే వెళ్ళి దాన్ని లాక్కోవాలి. వచ్చే ఉద్దేశం రావటానికి ధైర్యం లేనప్పుడు మాటలు కాదు, చేతకానితనమనే ఒప్పుకోవాలి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనేది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికి తొందరగా దగ్గర అవ్వకూడదు. దగ్గర అయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో
అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. మీలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవ్వరికీ నచ్చరు. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు, అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు, అంతేకాని బంధాన్ని వదులుకోకు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. మీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్లే గొప్పవాళ్ళు. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో, ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. నిజాయితీ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. కష్టపడుతూ పైకి ఎదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనసులో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మనసుకు మించిన యుద్ధభూమి, ఆ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఎవ్వరూ ఉండరు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కల విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవిలో రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్ళే. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే వాల్యూ ఎక్కువ. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. వేలెత్తి చూపించేవాడు ఎవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టాడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైనా, సుఖమైనా, బాధైనా, సంతోషమైనా నీ జీవితం నీది. మీరు చేసేది మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడూ ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు.
మన మాటకే విలువ ఇవ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. జారే కన్నీటిని చూసి జాలిపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళు అవుతారు. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. మీరు పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించే వాళ్ళకి డబ్బు విలువ, కష్టపడేవారికి బ్రతుకు విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్న వాళ్ళకి చదువు విలువ, లక్ష్యం ఉన్న వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది. మీ బాధని ఈ సొసైటీ చూస్తుందని ఏడుస్తున్నారేమో. ఈ ఏడుపుని చూసి నవ్వే వాళ్ళే కానీ మీ కన్నీరు తుడిచేవారు ఎవ్వరూ లేరు ఇక్కడ. ఏ పనైనా సులువుగా చేయాలంటే తెలివిగా ఆలోచించాలి. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు కూడా ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. ఎవరి మనస్సు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటి వారికి కష్టపెట్టడమే తెలుసు. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలు మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. భార్య మనస్సులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలను దాయకండి. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. జ్ఞానాన్ని మనం సంపాదించుకోనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. అడిగే వాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతారు. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపట్టే విమర్శలుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ఉన్నదాంతో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. మనీ తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. బాధ్యతలు తెలిసిన మనిషి ఏనాడు ముందుగా నిద్రపోడు, ఆలస్యంగా నిద్రలేవడు. నీవు లైఫ్లో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శలను ఎదుర్కొనే శక్తి కూడా ఉండాలి. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. ఈ సొసైటీలో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచేవాడెవడు తెలుసుకోగలగాలి. మాటలైనా మనసైనా పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి, కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. ఆలుమగల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి.
అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగితే అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అబద్ధాన్ని నమ్మడం అనేది తెలుసుకోవడం అనేది కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని సులువుగా నమ్మిస్తారు. ఒకప్పుడు మనిషి బయటకు వెళ్తే మంచితనమే ధైర్యం, ఇప్పుడు డబ్బే ధైర్యం. డబ్బు ఉంటే పక్కన మనుషులు కూడా అవసరం లేదు. మనిషి చాలా ఎదిగిపోయాడు. ఎంత అంటే మానవత్వానికి కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. నువ్వు వెళ్ళే దారిలో ఆటంకం వస్తే ఆపాల్సింది ప్రయాణాన్ని కాదు, నడిచే పద్ధతిని. నువ్వు చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. ఫలితం అనేది చివరిలో ఉంటుంది, ప్రయత్నం అనేది మొదటి నుంచి చివరి దాకా ఉండాలి. దానికి నమ్మకం తోడుగా ఉండాలి. మగాడు లేకపోయినా ఆడది బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆడది లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం, మగాడి ఆత్మవిశ్వాసమే ఆడది కాబట్టి. ఒక స్త్రీ తన బాధలను నీతో చెప్పుకుందంటే దాని అర్థం నిన్ను నమ్ముతుందని. కాబట్టి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వు. నువ్వు ఇష్టపడే వాళ్ళతో కంటే నిన్ను ఇష్టపడిన వాళ్ళతోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. కొన్ని బాధలను ఆస్వాదించు, అప్పుడే నీ గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించు, అప్పుడే నీ సహనం విలువ తెలుస్తుంది. ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ జాగ్రత్త పడనివాడు గట్టి దెబ్బ తింటాడు. అప్పుడు ఎంత జాగ్రత్త పడినా కోలుకోవడం కుదరదు. ఒక ఆడది మగాడితో ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అతన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక ఆడదానితో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. ఒక మనిషి తన మనస్సును తగిలిన గాయం వల్ల క్రూరంగా లేదా నిశ్శబ్దంగా మారతాడు. మన కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితం అంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళం అవుతుంది. మనం చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటామో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే మనిషి మనతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేమీ అక్కర్లేదు, జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. అతిగా ఆలోచిస్తే అది నీ సృజనాత్మకతను చంపుతుంది, నీ మానసిక పనితీరును తగ్గిస్తుంది, ఒత్తిడికి దారితీస్తుంది మరియు నీ విశ్వాసాన్ని కూడా నాశనం చేస్తుంది. సముద్రం పక్కనే ఇల్లు ఉన్నప్పటికీ ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం వద్దకు వెళ్ళం. అలాగే చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన సంతోషాన్ని, బాధని పంచుకోగలం. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్ని త్వరగా జరగాలని ఆశపడకూడదు. లైఫ్లో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మన దరి చేరుతాయి. మనం కోపంతో చేసే పని ఏదైనా సరే అది వైఫల్యానికి దారితీస్తుంది. నీ కష్టంలో సహాయం చేసేవాడే సామాన్యుడైన దేవుడి కంటే గొప్పవాడే.